హేమలత్ గారు ఏమంటారు, న్యాయవాది. వారు ఒకసారి వారి దగ్గరికి వెళ్దాం. హేమలత్ గారు సార్ నమస్తే అండి. ఇప్పుడు మనకు తెలంగాణ ముందు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రాంత నాయకుల వాదనలు విన్నాం. సరే, మీరు మరి న్యాయవాది, న్యాయం చెప్పాలి కదా. ఈ తిరుమల నేనైతే ఏంటనుకుంటున్నానంటే, ఇప్పుడు మరి వాళ్ళు అడిగినప్పుడు వెంకన్న అందరికీ దేవుడే కాబట్టి వాళ్ళకు 3 కండ్లు ఇస్తే తప్పేంటండి? 3 కొండలు ఇచ్చేద్దాం వాళ్ళకి, తప్పే సార్ లేదు కదా. అయ్యో సార్, మీరు 3 కొండలు అంటున్నారు సార్. నేను నేను అది కూడా వద్దు, శుభ్రంగా అంతా కలిపేద్దాం అంటున్నాను. చెప్పండి మంచి హేమలత. చర్చ. ఆ, మంచి చర్చకైతే ఉమ్, ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆ చర్చల్లో నా భాగంగా నేను చెప్పదలిచేది ఏంటంటే, 10 ఏళ్ల కిందటే విభజన అడ్డగోలుగా చేసుకున్నాం. ఈ రోజుకి సుప్రీంకోర్టులో విభజన బిల్లు చెల్లదురా అయ్యా అని కేసును అట్లే పెండింగ్ గా ఉన్నాయి. ఇందాక సోదరుడు మల్లా అలీ గారు మాట్లాడుతూ మా అప్పులు అయిపోయినాయి, మేము మా అప్పుల్ని కూడా మీరు తీర్చమంటున్నాడు. అయ్యా పెద్దన్నగా రోజు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఈవెన్ ఆంధ్రప్రదేశ్ గా మారాలనుకున్నప్పుడు 56 లో కర్నూలు వదులుకొని రాజధానిగా, నేను కర్నూలు వాసిగా కర్నూలు రాజధానిగా వదులుకొని హైదరాబాద్ లో కలిసి ఈ రోజు 58 సంవత్సరాలు హైదరాబాద్ ను ఆల్మోస్ట్ ఆల్ డెవలప్ చేసిన తర్వాత మమ్మల్ని బయటికి దొబ్బితే కూడా తట్టాబుట్టా సర్దుకుని బయటికి వచ్చిన వాళ్ళు ఈ రోజు మళ్ళీ ఒక మంచి అంశానికి తెరదీస్తున్నారు. కాబట్టి శుభ్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని బెర్లిన్ గోడలే కూలిపోయినాయి. మళ్ళా ఆంధ్ర రాష్ట్ర విభజన చట్టాన్ని ఎత్తి పాడేసి ఏ విభజన అయితే చేసిన కాంగ్రెస్ ఉందో అదే విభజన చేసిన కాంగ్రెస్ మళ్ళీ కలుపుతానంటే స్వాగతంగా అతి పెద్ద స్వాగతం పలకడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను ఓ న్యాయవాదిగా. ఎందుకంటే విభజన చట్టం మీద కేసు వేసిన ఒక అడ్వకేట్ గా కూడా నా బాధ అదే. శుభ్రంగా ఆ చట్టమే చెల్లదు, విభజన చట్టము. మీరు తలుపులు మూసుకొని చీకట్లో ఇది చేసిన చట్టం ఏదైతే చెల్లదో చీకటి చట్టము, మళ్ళీ కూడా ఆ చట్టాన్ని చెల్లదని సుప్రీంకోర్టు గాన తీర్పుస్తే శుభ్రంగా బెర్లిన్ గోడలు కూడినట్లు ఈ రాష్ట్రం 3 కొండలు అడుగుతున్నారు కదండి. 3 కొండలు కాదండి, మొత్తం 50% భాగం ఇవ్వడానికి నేనైతే మా నాయకులందరినీ కూడా ఒప్పించి మా ప్రజల్ని కూడా ఒప్పిస్తా ఒక సమైక్య ఆంధ్ర ఉద్యమవాదిగా. అట్లాగే ఏ పోర్టులు ఏముంది, అన్ని ఆదాయాల్ని అటు తెలంగాణ ఆదాయాన్ని ఇటు ఆంధ్ర ఆదాయాన్ని కలిపి పంచుకుందాం. ఎందుకంటే శ్రీకృష్ణ కమిటీ చాలా సీరియస్ గా రిపోర్ట్ లో అత్యంత రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక వెనుకబడిన ప్రాంతం ఏదైతే ఉంది అంటే అది రాయలసీమ ప్రాంతం ఉంది. ఆ రాయలసీమ ప్రాంతం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఏర్పడతానన్నప్పుడు మేము త్యాగం చేస్తాం, మేము ఒప్పుకున్నాం. ఈ రోజు కూడా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుంది, తెలంగాణ మాకు కావాలి అంటే ఈ రోజు మోసం చేసినా కూడా మేము మోసపోయి మేము ఒప్పుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చి టీడీపీలో మాకు ఇంత పర్సంటేజ్ కావాలి, లేదంటే పోర్టులు మాకు కావాలి, మా అప్పులు మీరు తీర్చండి అన్న వాదన ఎంతవరకు కరెక్ట్? మీ ఇవన్నీ కాదు. తెలంగాణ ఉద్యమం వచ్చిందే నీళ్లు నిధులు నియామకాలు, అదే అదే వాయిస్ తోనే కదా వచ్చింది. నీళ్ళ బాగా నీరు ఇంతదాకా 10 ఏళ్ళు ఎందుకు మాట్లాడలేదు? నిధుల గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఒకటండి, పెద్ద రాష్ట్రాలు ఎప్పుడు కూడా బలంగా ఉంటాయి, విడిపోతేనే మంచిది అన్న సూత్రానికి అందరం సహజంగా తలంచుతున్నారేమో. వీళ్ళు చిన్న రాష్ట్రాలై వీళ్ళు కేంద్రం మీద ఏమీ అడగకుండా చేతులు కట్టుకొని కూర్చోవడం కోసం కేంద్రంలో ఉన్న ఎవరైనా ఆలోచించే విధానానికి తగ్గట్టుగా వీళ్ళు మారుతున్నారు. ఈ రోజు ఏదైతే ఆ ఖచ్చితంగా ఈ డిమాండ్లు ఏవైతే ఉంటే నేనైతే ఒక రాయలసీమ వాదిగా దీన్ని స్వాగతిస్తున్నాను. ఎందుకంటే కనీసం ఇప్పుడున్న మా ప్రజలు కళ్ళు తెరిచి ఇంత దాకా తెలంగాణ వాళ్ళు ఏం చేసినా, ఇంకోరు మాద్రాసు వాళ్ళు ఏం చేసినా నోర్లు మూసుకొని కూర్చున్న మా గారు, ఆంధ్ర రాష్ట్ర హేమలత ప్రజలు గారు, ఇప్పుడన్నా నోరు మీరు తెరుస్తారేమో. హేమలత గారు, మీరు స్వాగతిస్తున్నారు సరే. రాయలసీమకు ఇప్పటికే అన్యాయం జరిగింది, వెనుకబడిన జిల్లాలు. మీకున్న 7 కొండల్లో 3 కొండలు తెలంగాణకి ఇచ్చేసారు అనుకోండి, 4 కొండలే మిగులుతాయి. అయ్యో ఆ సార్, ఆ నేను మొత్తం 3 కొండలు కూడా, ఇస్తానంటున్నా. ఆ మూడు కొండలు అట్లాగా కూడా అయితే మరి సగం శేషాచలం ఇస్తే కొండలే. సరిపోదు కదా సార్. కాదు, ఆ 3 కొండలు కూడా శేషాచలం మేము కొండలనే 4 కొండలు ప్రధానంగా ఇస్తాం, అడుగుతారు హైదరాబాద్ కూడా ఆ, సగం ఇవ్వండి సరిపోద్ది. ఆ సార్, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఒక్క నిమిషం తీసుకెళ్లి మహేశ్వరి కలుపుతా గారు, అంటున్నాను సార్ ఒక్క నేను. నిమిషం మహేశ్వరి. శేషాచలం కొండలు అడుగుతారు. ఆ శేషాచలం, ఒక్క నిమిషం హేమలత గారు, లెట్ మీ కంప్లీట్. చెప్పండి. హేమలత గారు, లెట్ మీ. యా యా శేషాచలం కొండలు కంపల్సరీ అడుగుతారు, అందులోనే ఎర్రచందనం ఉంటుంది కాబట్టి. ఆదాయం అంతా వాళ్ళకి ఇచ్చేసి రాయలసీమ మరోసారి రంగపట్టడానికి సిద్ధంగా ఉందా? అదే సార్, శేషాచలం గారు నల్లమల్ల అడవులు అన్ని కూడా మేము మొత్తం ఆంధ్రప్రదేశ్ లో తీసుకెళ్లి ఇస్తానంటున్నాను కదా సార్. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో అసలు తెలంగాణ. విభజన చట్టమే చెల్లదు. యాజ్ అడ్వకేట్ గా విభజన చట్టం చెల్లదు. ఈ రోజుకి రైట్. సుప్రీంకోర్టులో పవన్ మల్లాని, పెండింగ్ ఉంది. రైట్ రైట్.